గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. ఈరోజు చూడండి, ఒక మంచి టీఎల్ఎంతో మీ దగ్గరికి వచ్చాను. ఏంటి అంటే, మీరు నెంబర్స్ నేమ్స్ రాయమన్నప్పుడు చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఆ మిస్టేక్స్ తగ్గించడానికి నేను ఒక మంచి టీఎల్ఎం చేసుకొని వచ్చాను. చూడండి, ఇక్కడ ఫస్ట్ 1 స్పెల్లింగ్ ONE1, 11 ELEVEN 11, 10 TN 10. అలాగే 2 వచ్చేసరికి TW అంటే 2లోను 12లోను 20లోను TW అనేది కామన్గా వస్తుంది. ఇక్కడ 2లో TWO ఉంటుంది, కానీ 12కి వచ్చేసరికి ఈ వస్తుంది, 20లో కూడా ఈ వస్తుంది కదా. సేమ్ స్పెల్లింగ్ TWE వరకు 12లోను 20లోను కూడా ఉంటుంది. తర్వాత LVE NTY నేర్చుకుంటే మనము ఈ 12 20 స్పెల్లింగ్స్ ఈజీగా రాసేయచ్చు. ఈ 1 11 10 2 12 20 ఇవే కొంచెం కష్టంగా అనిపిస్తాయి మీకు స్పెల్లింగ్స్ కదా. 11 12 10 20 కొంచెం కష్టంగా ఉంటాయి, కానీ ఉండే కొద్ది నెంబర్స్ నేర్చుకోవడం చాలా ఈజీ. చూడండి, ఇక్కడ 3 ఉంది కదా, THREE 3. అయితే 13లోను 30లోను 3 స్పెల్లింగ్కి వీటి స్పెల్లింగ్కి వచ్చిన తేడా ఏంటి అంటే, 3 స్పెల్లింగ్లో EE ఉంటుంది, ఈఈ ఉంటుంది, కానీ 13లో 30లో ఈ EE ఉండకుండా THR ఉండి ఆర్కి ముందు ఐ వస్తుంది. 13లోనూ అంతే వస్తుంది, 30లో కూడా అంతే వస్తుంది. మనము ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేస్తామంటే టీన్ అనే మాటని యాడ్ చేస్తాం. 13 నుంచి 19 వరకు ప్రతి దానిలో కూడా మనం టీ అనే దాన్ని యాడ్ చేస్తూ ఉంటాం. మనం నేర్చుకోవాల్సిన స్పెల్లింగ్ కేవలం ఇది మాత్రమే. 3కి 13లో ఉన్న 30కి మధ్యలో ఏం డిఫరెన్స్ ఉంది అంటే ఓన్లీ ఈఈ వెళ్ళిపోయి ఐ యాడ్ అయింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు 13 టీన్ స్పెల్లింగ్ వచ్చు కదా మనకి, టీఈ అని వచ్చు కదా, అలా 13 అవుతుంది. తర్వాత 30లో కూడా సేమ్ స్పెల్లింగ్ THIR, సేమ్ స్పెల్లింగ్. మీరు కొత్తగా నేర్చుకోవాల్సిందే లేదు. TY, దేనికి TY 20 దగ్గర నుంచి 90 వరకు కూడా లాస్ట్లో TY వస్తుంది. ఇది కూడా ప్రత్యేకంగా మనం నేర్చుకునేది కాదు. 20లో ఉన్న TYని THIR పక్కన పెట్టేస్తే 30 అయిపోతుంది కదా. చాలా ఈజీగా ఉంది కదా. అలాగే 4లో చూడండి, ఇక్కడ 4 FOUR 4. అలాగే 14లో సేమ్ స్పెల్లింగ్ ఉంది, FOUR 4. మళ్ళీ దీన్ని మనం అదనంగా యాడ్ చేస్తే టీన్, 14. ఓకే. తర్వాత 40కి వచ్చేసరికి అందరూ 4లో యూ ఉంది, 14లో యూ ఉంది, 40లో కూడా యూ ఉంది అనుకుంటారు, కానీ 40లోకి వచ్చేసరికి యూ ఉండదు, FOR అంతే. FO అంటే యూ ఉండదు అనమాట. ఇక్కడ మనం ఏం తీసేయాలి, 4లో ఉన్న యూని తీసేయాలి, 14లో ఉన్న యూని కూడా తీసేయాలి. ఇక్కడ మనం యూని తీసేసి ఓన్లీ FOUR ఫర్ అని రాస్తాం కదా, ఆ ఫర్ రాసేసి TY యాడ్ చేయాలి. TY అనేది కామన్, టీను TY అనేవి అన్నిట్లో కామన్. TY రాసేస్తే 40 అయిపోయింది. ఓకేనా. తర్వాత 5 చూడండి, FIVE. మరి 5కి దీనికి 15కి 50కి ఏంటి తేడా ఉంది అంటే, ఇక్కడ ఏదైతే VE ఉందో దాన్ని తీసేసి దాని ప్లేస్లో F పెట్టాలి. చాలా ఇంగ్లీష్ స్పెల్లింగ్స్లో మీకు VE ప్లేస్లో F వస్తుంది, F ప్లేస్లో VE వస్తూ ఉంటుంది, గమనించాలి. చూడండి, మీరు ఇంతకుముందు చేసిన వీడియోలో యువర్ సెల్ఫ్ అని చూసారు కదా. యువర్ సెల్ఫ్ అక్కడ ఏమొచ్చింది, SELF సెల్ఫ్ వచ్చింది. సెల్వ్స్ అన్నప్పుడు ఏమొచ్చింది, SELVES వచ్చింది కదా. F ప్లేస్లో VE వచ్చింది. అలాగే ఇక్కడ F ప్లేస్లో ఈ VE ఉంది, VE తీసేసి F పెట్టాలి. ఓకేనా. FIVE అంటే VE ప్లేస్లో మనం F పెట్టాలి. చూడండి, 15లో కూడా అదే స్పెల్లింగు, 50లో కూడా అదే స్పెల్లింగ్, FIF TN 15, FIF TY 50. ఏమైనా కష్టం ఉందా? అసలు ఏమీ కష్టం లేదు. VE ప్లేస్లో Fగా మారిస్తే సరిపోతుంది. అసలు 6లో అయితే స్పెల్లింగ్ ఏది కూడా అసలు మనం మార్చాల్సిన అవసరం లేదు, సేమ్ స్పెల్లింగ్ అంతే. చూడండి, 6 SIX 6, 16 SIX TEN 60, SIX TY 60, 16 60. చూడండి, సేమ్ స్పెల్లింగ్ 6
1660లో ఆ 6కి మనం వాడే స్పెల్లింగ్ సేమ్గా ఉంది. ఓకేనా? టీన్ టీ వీటి స్పెల్లింగ్ మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 7 కూడా అంతే చూడండి. 7 17లో 7 స్పెల్లింగ్ అంతే ఉంది. 70లో 7 స్పెల్లింగ్ కూడా అంతే ఉంది. 7లో ఏ స్పెల్లింగ్ ఉందో 17లో అంతే ఉంది. 7లో కూడా 7లో అంతే ఉంది. 17లో అంతే ఉంది. 70లో కూడా అంతే ఉంది. చూడండి 70 ఇది అన్నిట్లో రిపీటెడ్గా వచ్చేది కాబట్టి ఇది మనం కొత్తగా పెడుతున్నది ఏమీ కాదు. అలాగే 8 చూడండి. 8లో ఏ స్పెల్లింగ్ ఉందో 18లో కూడా అదే స్పెల్లింగు, 80లో కూడా అదే స్పెల్లింగ్. కాకపోతే ఇక్కడ మీకు టీ కనపడట్లేదు. అంటే టీన్లోను టీలోను టీ ఉంటుంది కాబట్టి డబల్ టీ ఉండకూడదు. టీన్లో టీ అన్న తీసేయాలి, 8లో టీ అన్న తీసేయాలి, 8లో టీ అన్న తీసేయాలి, టీలో టీ అన్న తీసేయాలి. ఇది అన్నిటికీ కావాలి కాబట్టి, మిగతా అన్నిటికి కావాలి కాబట్టి ఇందులో టీ ఉంచి నేను ఇందులో టీ తీసేసాను. అర్థమైందా మీకు? అంటే 8లో కూడా ఏమి మనకి డిఫరెన్స్ లేదు. డబల్ టీ బదులు సింగిల్ టీ రాసుకుంటాం అంతే. 8 18 80 ఈజీగా ఉందా? ఇప్పుడు చూడండి. ఇప్పుడు 9కి వెళ్దాం. 9 కూడా 6 లాగా ఎంత ఈజీ. 6 7 9లో అయితే చిన్నపాటి మార్పులు కూడా లేవు. 9 19 90 చూడండి. 1990 సేమ్ స్పెల్లింగ్తో ఇవన్నీ ఏర్పడిపోయాయి. ఇప్పుడు ఇంకొక 100 అనే స్పెల్లింగ్ నేర్చుకుంటే మనము 1 to 100 ఈజీగా ఇన్వర్డ్స్లో రాసేయచ్చు. వెల్ డన్ చిల్డ్రన్, వెల్ డన్.